హాయ్ అండి అందరికి. మరి ఈ రోజు అయితే మరి నిన్న సీట్లు అయితే అంటించుకున్నాము బాక్స్ సంబంధించి. మరి రాగానే ఇవన్నీ ఓర తీసుకొని స్టిక్కర్లు వేసాం కదండి నిన్న. ఇప్పుడు ఇవన్నీ ఓర తీసేసి ఫినిషింగ్ అయితే చేసాం పేపర్ మిషన్ తో. ఇలా ఎడ్జీలు అన్నీ ఉంటాయి, కట్టింగ్ చేసుకున్నాం, పేపర్ కొట్టుకున్నాం. ఇప్పుడైతే మనం దేవుడి మందిరం అయితే తయారు చేస్తున్నాము. ఇప్పుడే ఇంకా బిగిస్తున్నాం అనమాట. ఇప్పుడు బిట్ బీచ్ ఇది వచ్చేసరికి బ్యాక్గ్రౌండ్ షీట్లు అండి. బ్యాక్గ్రౌండ్ వస్తుంది ఇదొకటాను, ఇదో షీట్ అయితే వస్తుంది. ఇక ఇవి అయితే అరలో పైన టాప్ ఒకటి, ఇక్కడ ఒకటి వస్తుంది, ఇక్కడ ఒకటి, దీని కింద ఒకటి వస్తుంది. మొత్తం మూడు అరలు అయితే వస్తాయి అనమాట. ఈ పై పాట వచ్చేసరికి దేవుడి మందిరం టైప్ ఉంటుంది, కింద వచ్చేసరికి ఏమన్నా చిన్న చిన్న సామాన్లు ఏమైనా పెట్టుకోవడానికి అలాగైతే చేస్తున్నాం. ఇప్పుడైతే బాక్స్ అయితే మనం తయారు చేస్తున్నాం అనమాట. మనం ఇంకా అలాగే ఇక మనం ఈ కలర్ షీట్ కూడా అంటించమన్నారు. అలా ఉంచే వేసా బెజ్జ వేసా ఇరిగిపోయింది. దీనికైతే మనం కలర్ షీట్ అయితే అంటించుకోవాలి. ఈ షీట్ వేసామన్నారు, వాంట గారు చూసారంట, ఓకే అన్నారు, వేసామన్నారు. ఇంక ఇప్పుడైతే ఇది కట్ చేసుకొని మనం ఈ దీనికైతే వేసేయాలి. అలాగే మనం దీనికి కూడా సైడ్లు వేయలేదండి, ఇటు సైడ్ అటు సైడ్ కూడా మనం టేక్ వుడ్ అంటించేసుకోవాలి. ఇదైతే పైకి టాప్కి వెళ్ళిపోద్ది కాబట్టి దీనికి కలర్ అవసరం లేదు, పైన ఉండేది కాబట్టి కనపడదు. అలాగే మనం కింద భాగం కూడా రెండు పక్కల వైట్ అంటించేసాం, ఎందుకంటే కింద భాగం కూడా మనకు కనపడదు కాబట్టి ఆ షీట్ అనేది మనకు వేరే దానికి ఉపయోగపడుద్ది. అందుకే కలర్ షీట్ వేయట్లేదు. ఓన్లీ సైడ్లు ఈ ఇటు పక్క సైడ్ అని ఇటు పక్క సైడ్కి మనం కలర్ షీట్ అంటించేస్తాం. అంటే మనం ముందే అంటించుకోవచ్చు, కానీ మరమేలు కనపడతాయి. ఇలా మరమేలు బిగిస్తున్నారు కదండి, ఆ మరమేలు అనేది మనకి కనపడిద్ది అనమాట. అందుకే మనం తర్వాత అంటిస్తాము. ఈ మరమేలు బిగించిన తర్వాత మనం బాక్స్ ఒక నిలబెట్టిన తర్వాత అప్పుడు మనం వేసుకుంటాం అనమాట. షీట్ అంటించేస్తాం, దీనికి కలర్ షీట్ టేక్ వుడ్ అయితే అంటిస్తాం అనమాట. ఇక బాక్స్ అయితే తయారు చేస్తాం, మేకలేసి తయారు చేస్తాం. ఇప్పుడైతే ఇది వచ్చేసరికి లోపలంతా ఎటాలిక్ వాడాము, ఈ కింద పాటుకు వచ్చేసరికి ఎగ్ వైట్ వాడాము అనమాట. ఇదైతే ఇప్పుడు ఆ కిటికీ దగ్గర అయితే అటు పక్క పెట్టాలి, మనం లోపల పక్క ఇప్పుడైతే అది పెడతాం అనమాట. ఇగో లోపలికి వెళ్ళు. మనం సైడ్ సీట్లు అవి అంటించుకోవాలండి. ఇదైతే మనం రెండు పార్ట్ల కింద చేసాం అనమాట. ఇది నైస్. ఈ కిటికీ ఉండడం వల్ల మనం ఈ షేప్ అయితే చేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఈ పై పార్ట్ వచ్చేసరికి ఎక్కువ వస్తుంది మనకి, కింద పార్ట్ కొద్దిగా 9 అంగాలు అలా వస్తుంది అనమాట మనకి. పెట్టు ఒకసారి పెట్టు, పైకి ముందు ఏంటి ఇటు వాచుకోవాలి నువ్వు ఎదరికి. అది ఏంటి తగులుతుంది, సరిపోయింది. లోపలిరా వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయిందిరా, నేను ఇంకా వెళ్ళలేదేమో. ఇదైతే ఇలా వస్తుందండి మనకి బాక్స్ వచ్చేసరికి. ఈ ఖాళీ వచ్చేసరికి మనం డమ్మీ షీట్ కొడతాము మొత్తం అటు. క్యాప్ వచ్చేసరికి మనం కలర్ షీట్ డమ్మీ షీట్ ఒకటి కొట్టేస్తే సరిపోద్ది. ఇది దేవుడి మందిరం అయితే. ఇంకా లోపల వచ్చేసరికి ఈ ఎదురు 2 డోర్లు వస్తాయి. ఈ కార్నర్ షీట్లో ఒక 2 షీట్లు అయితే చేసి ఇక్కడ లైటింగ్ వస్తాయి, ఇక్కడ లైట్లు వస్తాయి, 3 లైట్లు. ఈ కింద వచ్చేసరికి 2 డోర్లు వస్తాయి అన్నమాట. ఇక్కడ పార్టీషన్ చేసి ఇటు 2 సరుకులు పెడతాము, ఇక్కడ 2 డోర్లు పెడతాం. సరిపోయిందిగా. అయితే ఇంక మనం ఈ సైడ్ షీట్లు అంటించేసుకుంటే సరిపోద్ది. గోల్డ్ లాస్ట్లో వేద్దాం, సైడ్ షీట్లు అంటించేద్దాం. సైడ్ తీసి అంటించేసుకొని పైన అంటిస్తాక ఇక వైట్ ఎగ్ వైట్ 2 సైడ్లు అంటించేసుకొని ఇంకా డమ్మీకి ముక్క తయారు చేసుకోండి మనం. డమ్మీకి
ఇక్కడ వేసి సరికి పెట్టాలి, 2 సరికి విన్నాంగాలే సరిపోతుంది తెచ్చాం. ఇక్కడైతే ఈ సైడ్ సీట్లు కూడా అంటించేసామండి. దీనికి సైడ్ అంటించేసి ఇంకా ఇలా నిలబెట్టామన్నమాట. ఇది కూడా అంటించేసాను. ఇకైతే మనం దీనికి కావాల్సిన ఇక్కడ 2 అరలు అయితే వేయమన్నారు. ఇక్కడ అంటే ఉన్న బొమ్మలు పెట్టుకోవడానికి మధ్యలో వేసేసరికి వాళ్ళు 7 బొమ్మ పెడతా అన్నారు. అయితే ఇక్కడ ఒకటి అర, ఇక్కడ ఒక అర అయితే వేయాలి. దానికి సంబంధించిన ముక్కలు కూడా మనం రెడీ చేసాం, 4 ముక్కలు. అలాగే ఈ 2 ముక్కలు వచ్చేసరికి హాల్లోకి, ఆ కింద వచ్చేసరికి కూడా హాల్లోకి అనమాట. దానికి కూడా అంటించేసాం. ఇదిగోండి ఇవన్నీ అంటించేసుకొని రెడీ చేసుకున్నాం. అవుట్ సైడ్ కూడా అంటించేసాం అనమాట మొత్తం, అంటే గోడ సైడ్. మళ్ళీ ఏ ఇబ్బంది లేకుండా అవుట్ సైడ్ కూడా మనం అంటించేసాం ముందుగానే. ఇలాగైతే అంటించుకున్నాం. ఏంటంటే ఇంకా సోమవారం ఫినిషింగ్ చేసి బ్యాక్గ్రౌండ్ షీట్ కూడా మనం రెడీ చేసుకున్నాం. రెడీగానే ఉంది, అంటించేసి అంతా రెడీగా పెట్టేసాం అనమాట. ఫినిషింగ్ కూడా అయిపోయింది. అది సోమవారం ఫినిషింగ్ అయిన తర్వాత అప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ షీట్ కొట్టేసి లేపేసి దానికి సంబంధించిన ఈ ముక్కలు కూడా మనం అన్నీ అంటించి రెడీ పెట్టాం. ఇవి కూడా ఫినిషింగ్ చేసుకొని గోల్డ్ అంటించుకొని అవి కూడా చేసుకోవాలన్నమాట. అలాగే మన వాళ్ళు కూడా ఈ డోర్లు అన్నింటికి షేలర్ అయితే వేసేసారు మొత్తం. ఈ మనం కొత్తగా ఈ 3 డోర్లు కూడా చేసాం, ఇళ్ళకి కూడా వేసారు. అలాగే లోపల బాక్సులకు కూడా వేస్తున్నారు మన వాళ్ళు షేలర్. ఇదండి మొత్తం బాక్స్కి అయితే షేలర్ అయితే మొత్తం వేసారు. ఇది కూడా అయిపోవచ్చింది అనమాట. ఇంకా సైడ్ వేస్తే అయిపోద్ది. అలాగే మనకి ఈ బెడ్రూమ్లో వచ్చేసరికి ఇంకా పేపర్ అవ్వలేదు. ఈ పేపర్ కొట్టిన తర్వాత అప్పుడు మన వాళ్ళు షేలర్ అయితే వేస్తారనమాట. ఇది ఇంకా పేపర్ అయితే అవ్వలేదు. పేపర్ ఫినిషింగ్ అయితే అప్పుడు వేస్తారు. మనం కూడా అన్నీ రెడీ చేసి పెట్టేసాం అనమాట. ఇకైతే ఇక సోమవారం అయితే మనం ఫినిషింగ్ చేసి అప్పుడు మనం అర్లు అనేది ఎక్కిస్తాం అనమాట. ఇదండి ఈరోజు అయితే వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.